కనుక నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి. బేబీ మందారాన్ని పసిగడుతుంది. వెంటనే రూపం తీసుకొని మందారం ఆచూకీ ఉన్న దగ్గర తీసుకొస్తుంది. ఇక అనుమానంతో రూప వెనుకాల రేణుక కూడా వస్తుంది. మందారాన్ని చూసి ఒక్కసారిగా రూపను రేణుక షాకే చూస్తూ ఉంటారు. అసలు ఏమైంది మందారం అని చెప్పేసి ఈ విధంగా మందారం దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండగా, దీపక్ చాలా దుర్మార్గుడు, అంతేకాదు నన్ను చంపాలని చూశారు అమ్మాయి గారు. సమయానికి రాజన్న రావడం వల్ల నా ప్రాణాలు పోకుండా ఆగాయని చెప్పేసి ఈ విధంగా మందారం మాటలు విని ఇక రేణుక కూడా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే స్వామీజీ వచ్చి నన్ను కాపాడారు అని చెప్పేసి ఈ విధంగా మందారం చెప్తుండగా, మరి నువ్వు కాలిపోయేవని టీవీలో వచ్చింది కదా మందారం అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, దాన్ని నేనే తగిలిపెట్టానమ్మా. ఇక మందారాన్ని ఇంకా మరింత ఆ దుర్మార్గులు ఏదైనా చేస్తారని చెప్పేసి పక్కనున్న దిష్టి బొమ్మను తీసుకొచ్చి ఇక మందారం చనిపోయినట్టుగా నేనే కాల పెట్టానని చెప్పేసి స్వామీజీ చెప్తూ ఉంటాడు. దీపక్ అక్కడి నుంచి మందారాన్ని చంపి వెళ్ళిపోతాడు కదా. స్వామీజీ అటువైపుగా ఓం నమ శివ అని చెప్పేసి శిష్యులతో వస్తుండగా, అదే సమయానికి మందారం కత్తి పోటులలో రక్తం మడుగులలో చూసి ఒక్కసారిగా మందారం అని చెప్పేసి స్వామీజీ మందారం దగ్గరికి వెళ్తాడు. ఈ అమ్మాయిని వెంటనే ఆశ్రమానికి తీసుకురండి అని చెప్పేసి ఇక మందారాన్ని ఆశ్రమానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక దీపక్ చూసిన స్వామీజీ వెంటనే మందారాన్ని చంపాలని మళ్ళీ ట్రై చేస్తాడని చెప్పేసి వెంటనే అక్కడ పక్కనున్న దిష్టి బొమ్మను తీసుకొచ్చి తగలపెట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుని రండి అని చెప్పేసి స్వామీజీ చెప్పినట్లే శిష్యులు కూడా అలాగే చేస్తారు. అది జరిగిందంతా వెంటనే రూపకు స్వామీజీ చెప్పిన తర్వాత, మీరు కాపాడింది మందారాన్ని కాదు స్వామి, రాజుని కూడా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది స్వామీజీ దగ్గర రూప. రేణుక ఈ మాటలు దూరంగా వింటూ ఉంటుంది. రాజు అరెస్ట్ అయ్యారని చెప్పేసి స్వామీజీ అడుగుతుండగా, అవును స్వామీజీ, మందారాన్ని చంపేసి ఇక రాజే చేశాడని ఆధారాలు పుట్టించి రాజును అరెస్ట్ చేయించారు అని చెప్పేసి రూప స్వామీజీకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కోర్టులో అవే ఆ సాక్ష్యాలను అడ్డు పెట్టుకొని శిక్ష పడేలా చూస్తున్నారు. ఇక మందారాన్ని తీసుకెళ్ళి అసలు నిజాలు బయటపెట్టి ఇక నిర్దోషులాగా బయటికి తీసుకురావాలి. అసలు హంతకుల్ని ఇక ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి స్వామీజీ అని చెప్పేసి ఈ విధంగా రూప చెప్తూ ఉంటుంది స్వామీజీకి. మాట విని మందారం పద అని చెప్పేసి అలా లేస్తుండగా, అమ్మ మందారం, ఇప్పుడు మందారాన్ని బయటికి తీసుకెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి స్వామీజీ అంటుండగా, స్వామీజీ ఇప్పుడు ఈ కాపాడిన ఈ ప్రాణాలు ఒకప్పుడు రాజన్న లేకపోయేదుంటే ఈ ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసేది అని చెప్పేసి మందారం అంటుంది. నా ప్రాణాలు కాపాడిన రాజన్న ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు నేను కాపాడపోతే ఎలా స్వామీజీ అని చెప్పేసి మందారం అంటుంది. పదండి అమ్మాయి గారు అని చెప్పేసి మందారం వస్తుండగా రేణుక ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అంటే మందారం ప్రాణాలతో ఉంది, ఎలాగైనా ఈ మందారాన్ని నేను తీసుకెళ్లాలని చెప్పేసి రేణుక అనుకుంటుంది. అదే ఆశ్రమంలో కూడా రూప వల్ల అమ్మ ఉంటుంది. కిటికీ దగ్గర నుంచి రూపను చూస్తూ ఉంటుంది. ఇక వీల్ చైర్లో మందారాన్ని తీసుకెళ్ళడానికి ఇక వెంటనే స్వామీజీ తెప్పిస్తారు. వెళ్ళొస్తాం స్వామీజీ అని చెప్పేసి రూప అంటుండగా, మీకు అంత మంచి జరుగుతుంది, అమ్మాయి జాగ్రత్త అని చెప్పేసి మందారం గురించి స్వామీజీ చెప్తాడు. అయ్యగారు, నా గురించి మందారాన్ని ఎవరికి చెప్పకుండా చెప్పారు కదా అని చెప్పేసి అంటుండగా, చెప్పానమ్మా అని చెప్పేసి స్వామీజీ అంటుండగా, ఇక మందారం రూప కోర్టుకు వెళ్ళేంత వరకు ఎవరు అడ్డుకోకుండా చూడు స్వామీజీ అని చెప్పేసి ఇలా మొక్కుతూ ఉంటుంది. ఇక అదే దారిలో గౌతమ్ మనుషులు ఉంటారు. ఈలోపు రేణుక రూప వెనకాల ఫాలో అవుతుండగా అదే కరెక్ట్ టైంకు మందారాన్ని తీసుకొస్తుంది. ఆ రూప వెళ్ళి మందారాన్ని తీసుకురంట అని చెప్పేసి గౌతమ్ చెప్పిన వెనకాల ఇక వెంటనే రౌడీలో వచ్చి మందారాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుండగా వెనకాల రూప కాస్త ఇక వదలండి అని చెప్పేసి విధంగా అంటుండగా రేణుక గమనించి ఇక పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. బేబీ అని చెప్పేసి మందారం పిలుస్తుండగా మరోవైపు రేణుక వచ్చి మందారాన్ని తీసుకొని వెళ్తుండగా ఇక్కడ మాత్రం కోర్టులో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక మీరు రూపాన్ని నమ్మి తప్పు పని చేశారు మావయ్య, ఇప్పుడు చూడండి ఇక ఇరకటంలో పెట్టేసింది. అదే మంచి లాయర్ని మాట్లాడి రాజుని బయటికి తీసుకొస్తే మా పెళ్ళి జరిగేది. ఇప్పుడు పెళ్ళి ఆగితే నాకు మా డాడీకి పరువు పోతుందని చెప్పేసి విధంగా అంటుంది. లంచ్ టైం అయిపోయింది, కోర్టులోకి పద అని చెప్పేసి లాయర్ అంటుండగా లోపలికి వెళ్తారు. ఇక్కడ మాత్రం రూప రౌడీలతో గొడవ పడుతూ ఉండగా ఇక మందారం రేణుకని నమ్మి రేణుక రూపమ్మ అని చెప్పేసి అంటుండగా, ఇక నువ్వు ఏం మాట్లాడకు, కోర్టుకు టైం అవుతుంది పద అని చెప్పేసి రేణుక మందారాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. రూపా, నువ్విచ్చిన కిడ్నీని
ఇక నేనిచ్చినట్టు ఎలా మెప్పు పొందానో గట్లనే ఇక మందారాన్ని నువ్వు కాపాడి నేను తీసుకెళ్ళినట్టు అలాగే రాజు ముంగట మెప్పు పొందా అని చెప్పేసి విధంగా రేణుక మందారాన్ని తీసుకెళ్తూ అనుకుంటూ ఉంటుంది మనసులో. కోర్టులో వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. కోర్టు సమయం ఇక విలువైన సమయాన్ని ఇలా వృధా చేస్తుందని చెప్పేసి విధంగా అనుకుంటుండగా మరోవైపు ఇక రేణుకకు అడ్డుపడతాడు గౌతమ్. పక్కకు తీసుకొచ్చి ఇక మందారాన్ని తీసుకెళ్తే ఇక రాజుకు శిక్ష పడదు అని చెప్పేసి అంటుండగా గౌతమ్ నేను చెప్పేది విను, ఇక మందారాన్ని చెప్తే రాజు నన్ను పెళ్లి చేసుకుంటాడు. రాజుగాడు ఉండడు కాబట్టి అప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్తో పాటు రూపు కూడా నా సొంతమవుతుంది. అందుకే మందారాన్ని అప్పగించు అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ రేణుకతో గొడవ పడుతూ ఉంటాడు. ఈలోపు ఇద్దరు గొడవ పడుతుండగా ఇక వెంటనే రూప రౌడీలను కొట్టి అక్కడి నుంచి మందారాన్ని తీసుకెళ్తుండగా ఇక రేణుక కాస్త గౌతమ్ని ఈ విధంగా అంటుంది, నువ్వు ఏమైనా చెప్పు, నేను మందారాన్ని కోర్టుకు తీసుకెళ్తాను అని చెప్పేసి రేణుక అంటుండగా, రేణుక నీ చెప్పేది విను, మందారాన్ని నేను తీసుకెళ్తాను, ఇక రూపను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి గౌతమ్ రేణుక గొడవ పడుతూ ఉంటారు. కానీ రూప మందారాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. చూసేసరికి మందారం ఉండదు, మందారం తీసుకెళ్ళింది, నీ వల్లే నా అవకాశం పోయిందని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతుండగా మరోవైపు కోర్టులో మాత్రం నీ తరపున వాదోపవాదాలు చేయడానికి ఎవరైనా ఉన్నారని చెప్పేసి జడ్జి రాజును అడుగుతూ ఉంటారు. విజయాంబిక లాయర్ తరపున ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మిలాడ్ ఇతను హత్య చేశాడు కాబట్టి ఇక ఇతనుకు యావగార శిక్ష విధించాలని కోరుకుంటున్నాను చెప్పేసి విధంగా అంటాడు. విధంగా అనుకుంటూ ఉంటాడు దీపక్. అమ్మయ్య, ఇక ఈ కేసు ఎక్కడ తిరగబడుతుందో అనుకున్నాను. ఇక మందారం రాజు అడ్డు పోయింది కాబట్టి రూప మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి దీపక్ మనసులో అనుకుంటాడు. అన్ని పరిశీలించిన తర్వాత ఈ రాజు మందారాన్ని హత్య చేసినట్టుగా రుజువులతో సాక్షులతో అన్ని నిర్ధారణ అయిందని చెప్పేసి ఈ విధంగా జడ్జి తీర్పిస్తాడు. శుభం ఎరగని మందారాన్ని కిరాతకంగా ఈ రాజు చంపాడు కాబట్టి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడదు అని చెప్పేసి అన్న మాటలు విని ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయి బాధపడుతూ ఉంటుంది. వెంటనే సాక్ష్యం తీసుకొచ్చాను జడ్జి గారు అని చెప్పేసి రూప మాటలు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి కోర్టులో ఉన్న వాళ్ళందరూ చూసరికి ఎదురుగా మందారం కనబడుతుంది. అందరూ షాకే చూస్తుండగా ఇక రాజు కూడా షాకే. రాజన్న అని చెప్పేసి చావు బ్రతుకులో ఉన్న మందారాన్ని గుర్తు చేసుకుంటాడు. కోర్టులోకి తీసుకొచ్చిన ఇక మందారాన్ని చూసి సూర్యప్రతాప్ మందారమ్మ అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా ఇక రూప ఈ విధంగా జడ్జితో అంటూ ఉంటుంది, రాజు అయితే ఎవరిని హత్య చేశారో మీరు ఈ విధంగా శిక్ష వేయాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తినే బ్రతుకున్న కాదు చనిపోయిన వ్యక్తినే మీ కళ్ళ ముంగట బ్రతికి సాక్ష్యాలతో పట్టుకొచ్చాను జడ్జి గారు అని చెప్పేసి రూప అంటుండగా రేణుక వచ్చి ఇక షాక్లో చూస్తూ ఉంటుంది. జడ్జి మందారాన్ని ఈ విధంగా అడుగుతాడు, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటుండగా నా హత్య నేరం చేసింది రాజన్న కాదు నా భర్త దీపక్ అని చెప్పేసి మందారం నిజం బయట పెట్టేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ జడ్జి అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఏం జరిగిందో కరెక్ట్ చెప్పమ్మా అని చెప్పేసి జడ్జి మందారాన్ని అడిగినప్పుడు మందారం జరిగిందంతా చెప్తూ ఉండగా అసలు రాజన్న ఆ టైంకి రాకపోతే అదే సమయానికి ఈ దీపక్ నన్ను తగలపెట్టేవాడు అని చెప్పేసి మందారం చెప్తూ ఉంటుంది. దీపక్ తరపున లాయర్ని విధంగా రూప అంటుంది, లాయర్ గారు ఈ ఎవిడెన్స్ సరిపోతుందా ఇంకేమైనా తీసుకురావాలని చెప్పేసి అంటుండగా తల దించేస్తాడు. జడ్జి గారు ఇలాంటి లాయర్ ఉండడం వల్లనే ఇక న్యాయం పైన అన్యాయం కూడా గెలుస్తుంది. నిర్దోషులు దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే న్యాయానికి కొంచెమైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. నిజాలు తెలుసుకున్న కోర్టు ద్వారా ఇదంతా ఇక దీపక్ చేశాడని దీపక్కి కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని చెప్పేసి జడ్జి తీర్పిస్తాడు. రాజును విడుదల చేస్తూ ఇక హత్య చేసిన దీపక్ను కస్టడీలో తీసుకోవాలని ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పేసి జడ్జి చెప్తూ ఉంటాడు. దీపక్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈలోపు ముత్యాలు ఈ విధంగా సూర్యప్రతాప్ను పిలుస్తుంది. ఏమయ్యా పెద్ద మనిషి, నా బిడ్డ నిద్ర పోయిన నుంచలి ఇక నిద్ర లేచేంత వరకు ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు కదయ్యా, మాతో కంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు కదయ్యా, అలాంటిది వాడు తప్పు చేశాడో లేడో అని తెలుసుకోకుంటే ఇంకిత జ్ఞానం కూడా లేకుంటే ఎలా అయ్యా అని చెప్పేసి ముత్యాలు సూర్యప్రతాప్ను అంటూ ఉంటుంది. ఇక ముత్యాలు నువ్వు ఆగవే పెద్దయ్య, మీరు బయలుదేరండి, ఇదిగో ముత్యాలు మన బిడ్డ ఏ తప్పు చేయాలని బయటికి వచ్చాడు, అది చాలదే అని చెప్పేసి ఈ విధంగా అంటాడు. వదిలేస్తానయ్యా, ఇక వీళ్ళతో ముడి పెట్టుకోవాలని నాకు కూడా లేదు,
నా కొడుకు తప్పుడు సాక్షులతో ముడిపెట్టారే, నా కడుపు మంటతో మాట్లాడుతున్నానయ్యా. కన్నా నీ కూతురే నయమయ్యా. నీ కూతురికి ఏం జరిగినా ఇక ఏదైనా సరే కాపలా కాసుకుంటూ ఇక అలా చూసుకునేవాడు కదా నా కొడుకు. ఆ విశ్వాసం నీ కూతురుకుంది. ఆ విశ్వాసంతోనే ఈరోజు నా కొడుకును కాపాడింది రూప. ఈరోజు నువ్వు నా కొడుకును కాపాడావు. ఈరోజు నా కొడుకును కాపాడకుంటే మేము ప్రాణంతో ఉండే వాళ్ళం కాదు. ఇక మనసులో ఏ గొడవ పెట్టకుండా నా కొడుకును కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది.